సాటర్డే ఇప్పటికీ నో బ్యాక్ డేగా కూడా ప్రకటించాం. షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ అందరినీ, పిల్లలందరినీ పార్లమెంటరీస్ యూనిట్గా, క్షమించాలి, జిల్లాస్ యూనిట్గా తీసుకుని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాం. నియోజకవర్గంలో కూడా గౌరవ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఇది ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా ముందరికి వెళ్తున్నారు, వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉందన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది కనుక అది చేపట్టాం అధ్యక్ష. అంతేకాకుండా ఆస్పైరింగ్ స్టార్స్ని కూడా చూసుకోవాలని జీవి ఆంజనేయులు గారు కోరటం జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా ఒక కార్యక్రమం చేపడతామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడే విజయ్ గారు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 125 భవిత సెంటర్లు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తాం జరిగిన అధ్యక్ష. ధర్మేంద్ర ప్రధాన్ గారు నాకు చెప్పింది ఒకటే, ఒక బాధ్యత తీసుకో, ఒక ఛాలెంజ్గా తీసుకో, ఇది ఒక మోడల్ రూపొందించు దట్ వీ కెన్ టేక్ ఫర్ ద ఎంటైర్ నేషన్ అని చెప్పారు. విజయ్ కుమార్ గారి నాయకత్వంలో కమిటీ వేసాం. వాళ్ళందరూ కూర్చుని వాళ్ళే కంటెంట్ డిజైన్ చేస్తున్నారు, వాళ్ళే వెళ్తున్నారు ఫీల్డ్కి, వాళ్ళే చూసి, నేను అధికారులు కూడా చెప్పాను, వాళ్ళు చెప్పిన విధానం వాళ్ళు నడవాలి. ఎందుకంటే అధ్యక్ష, వాస్తవంగా మనం చూస్తే ఆటిజం పిల్లలు కానీ వాళ్ళు పడుతున్న బాధలు చూస్తే అధ్యక్ష, తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూస్తే నిజంగానే మనకు కూడా ఆవేదన వస్తుంది. అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన ఇంటర్వెన్షన్స్ లేకుండా ఎక్కడ తీసుకెళ్లాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అందుకే ఎవరికైతే ఒక ప్యాషన్, కమిట్మెంట్ ఉందో వాళ్ళని ఒక అడ్వైజరీ గ్రూప్గా పెట్టుకుని ఇది మేము చేపడతాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లు బ్రిడ్జ్ కోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, మీ అందరు తెలుసు, స్కూల్ కిట్స్లో, చిక్కీలో, ఎగ్ సప్లైలో అధ్యక్ష, ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మేము సేవ్ చేస్తున్నాం అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు. ఒక స్కూల్ కిట్లో 300 కోట్ల రూపాయలు, చిక్కీలో 240 కోట్ల రూపాయలు, ఎగ్స్లో సప్లైలో 144 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది కాకుండా మిగతాని కలిపితే 1000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల ప్రజాప్రభుత్వం సేవ్ చేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మధ్యాహ్న భోజనం కానివ్వండి, స్కూల్ కిట్ కానివ్వండి, గొప్ప వాళ్ళ పేర్లు పెడతాం జరుగుతుంది అధ్యక్ష. స్కూల్ కిట్కి వచ్చగల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, మన మధ్యాహ్న భోజనం వచ్చగల డొక్క సీతమ్మ గారి పేరు పెట్టి కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గతంలో నేను అయ్యన్న పాత్ర గారితో పోరాడి మాక్ అసెంబ్లీ, స్టూడెంట్ అసెంబ్లీ కూడా నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఎదురుగా మనం మంచి ఇదే సెట్టింగ్ లాగా ఎదురుగా పెట్టి పిల్లలు అక్కడ మంచిగా పాల్గొన్నారు, అద్భుతంగా చర్చలు జరిగినాయి, అది కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. అంతేకాకుండా ఇది ప్రతి సంవత్సరం చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా ఈ సంవత్సరంలో కూడా చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా వాళ్ళ భారత రాజ్యాంగం కూడా వాళ్ళకి అందిస్తాం జరిగింది. కేవలం హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి, అది కూడా మేము పిల్లలకి తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. పిల్లలు కూడా ఉన్నారు అధ్యక్ష గ్యాలరీలో. మా నాయకర్ గారు గొడవ పెడుతున్నారు అధ్యక్ష, వాళ్ళ నియోజకవర్గం నుంచి పిల్లలు వచ్చారు ఫోటో దిగాలని. నేను గౌరవ సభ్యులు చెప్పాను, ఈ సెషన్ నా స్పీచ్ అయిన తర్వాత వెళ్తానని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా అభినందించాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, జనరల్గా క్యాబినెట్ ర్యాంక్ ఎవరైనా ఇస్తే నాకు ఏ బండి పంపిస్తారు, నా ఫోన్ మీరు చూసుకుంటారా, నా ఫ్లైట్ టికెట్లు మీరు చూసుకుంటారా అని ఎక్కువ శాతం మంది అడుగుతారు. అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారు మేము ఫోన్ పంపిస్తే కనీసం ఫోన్ కూడా తీసుకోకుండా, ఇది ఒక బాధ్యత, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, పిల్లల్లో సమాజంలో నైతిక విలువలు పెంచాల్సిన బాధ్యత నాకు ఇచ్చారు, ఇదొక పవిత్రమైన అవకాశం నాకు, నేను చేసి చూపిస్తానని ఈరోజు ఆయన రూపొందించిన పుస్తకాలే మేము ప్రింట్ చేసి పిల్లలకి అందిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఆయన ప్రవచనం కూడా ఒక ప్రవచనం నేను వెళ్ళాను, అక్కడ ఒక మంచి మాట చెప్పాను అధ్యక్ష. తల్లికి చెప్పలేని ఏ పని చేయకూడదు, చాలా సింపుల్గా చెప్పారు అధ్యక్ష. ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం తీసుకుపోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా ఒక్కసారి ఆలోచించి తల్లికి చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకుంటే సమాజం బాగుంటుందని ఆయన చెప్తాం జరిగింది. అంటే చాలా సింపుల్గా చెప్పారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అనేక నియోజకవర్గాలు కూడా ఆయన వెళ్ళారు, మనకి శ్రీకాళహస్తికి వెళ్ళారు, ఇతర నియోజకవర్గాలు కూడా వెళ్ళారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు కూడా కోరేది అందరం పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలి. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికే డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ గురించి గౌరవ సభ్యులు చెప్పారు. సెల్ఫ్ డిఫెన్స్, యోగా క్లాసెస్,
మనకి నో బ్యాక్ డే సాటర్డేగా ప్రకటించి ఎక్స్పోజర్ విజిట్, సైన్స్ ఫేర్స్ నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం భోజనానికి ఏకంగా ఫైన్ రైస్ కూడా ప్రభుత్వం అందజేస్తున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు తల్లికి వందనం అన్న కార్యక్రమం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి వర్తిస్తుందని హామీ ఇచ్చాం ఎన్నికల ముందర. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత కూడా ప్రజాప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. లీప్ యాప్ కూడా మనం ఆర్గనైజ్ చేసాం. అంతేకాకుండా అధ్యక్ష, ఉపాధ్యాయుల సంఘాలతో ఎవ్రీ వీక్ ఒకరోజు కమిషనర్ గారు కూర్చోవాల్సింది. వాళ్ళ సమస్యలు ఏమున్నా తెలుసుకోవాలి. వాళ్ళు దెన్ అండ్ దేర్ పరిష్కరించే సమస్యలు అక్కడనే పరిష్కరించాలి. లేదంటే మనమన్నా వాళ్ళని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళన్నా మనం కన్విన్స్ చేయాలి. అప్పుడే మనం బయటికి వెళ్ళాలని నేను ఆదేశాలు జారీ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. గడిచిన 20 నెలల్లో ఇది తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం కూడా జరిగిందని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అద్భుతంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా ఎక్స్పోజర్ విజిట్స్కి ఈ ఏప్రిల్ మాసంలో అధ్యక్ష కొంతమంది ఫిన్లాండ్కి, కొంతమంది సింగపూర్కి ప్రభుత్వం పంపిస్తుంది అధ్యక్ష. అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకుని తిరిగి వచ్చి అది ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గౌరవ సభ్యులు నాకు అనేక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానిపైన ప్రత్యేక ఫోకస్ పెడుతున్నా. ఏప్రిల్ మాసం నుంచి పనులు ఎంత వేగంగా జరుగుతాయో మీరే చూస్తారని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఆటిజం సెంటర్స్, ఇతర కార్యక్రమాల్లో మేము పిఎం శ్రీ స్కూల్ కానివ్వండి, ఇతర ప్రోగ్రామ్స్ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇక్కడున్న సభ్యులందరూ కూడా నేను కోరుతున్నా అధ్యక్ష, ఎల్లుండి హౌస్ అవుతుంది. మీరందరూ మా మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఎక్స్పెరిమెంట్గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్, మన జెడ్పీ హై స్కూల్ నెడమరిని ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తీర్చిదిద్దుతున్నాం. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ కరికులం కానీ పెడగాలజీ కానీ ఇంప్రూవ్ చేసి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా విజిట్ చేయాలని కోరుతున్నా. అంతేకాకుండా చిన్న కాకానీలో ఆటిజం సెంటర్, ఫస్ట్ ఆటిజం సెంటర్ మేము ఆల్రెడీ లైవ్ అయింది అధ్యక్ష, అది కూడా చూడాలని కోరుతున్నా. ఇంకో పక్కన పబ్లిక్ లైబ్రరీ అధ్యక్ష, అది డీటెయిల్గా లైబ్రరీస్కి వచ్చినప్పుడు మారుతా. మంగళగిరి నియోజకవర్గంలో మన ఫండ్స్ అంతా లోకల్ కమ్యూనిటీ ద్వారా ఫండ్స్ కూడా తీసుకొచ్చి మన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి కూడా డిఎంఎస్ నుంచి కూడా డబ్బులు తీసుకుని ఒక అద్భుతమైన పబ్లిక్ లైబ్రరీని కూడా ఉన్న లైబ్రరీని, పాత లైబ్రరీని ఇంకొక ఫ్లోర్ వేసి ఒక మోడల్గా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. ఈ 3 చూడవలసిందిగా నేను కోరుతున్నా. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులను కూడా కోరేది, మీ పైన కూడా బాధ్యత ఉంది స్కూల్ ఎడ్యుకేషన్లో. ఫస్ట్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీరు 2 పాఠశాలలు తీసుకోండి, మండలానికి 2. అక్కడ నాకు ఎన్రోల్మెంట్ డబుల్ చేయాలి. మీ నియోజకవర్గంలో కనీసం ఒక్క పాఠశాలలోన 1000 మంది విద్యార్థులు ఉండే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడ గౌరవ సభ్యులందరిపైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే కలిసికట్టుగా విద్యా వ్యవస్థని మనం అభివృద్ధి చేయాలి. కేవలం ఒక మంత్రి వల్లనే అవుతుందో, ఒక సెక్రటరీ వల్ల అవుతుందంటే అది పొరపాటు. అందరం భాగస్వామ్యం అవ్వాలి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా నేను ఒక ఫామ్ ఇవ్వాలనుకుంటున్నాను అధ్యక్ష. అదేంటంటే ప్రతి వారం ఒక్క ప్రభుత్వ పాఠశాల విజిట్ చేయండి. అక్కడ కొన్ని ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అటెండెన్స్ అవ్వచ్చు, టీచర్ వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే కరెక్షన్ చేద్దాం. గౌరవ సభ్యులు అందరూ తెలుసు, నేను రియల్ టైం మీకు అందుబాటులో ఉంటా. ఈ ఫామ్ రూపంలో మాకు ఇస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయొచ్చని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే సుమారుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9% డ్రాప్ వచ్చింది అధ్యక్ష. అది ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అది కూడా కరెక్ట్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పాస్ పర్సంటేజ్ మన 2019లో 42% ఉంటే అది 30% పడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 58 ఉంటే అధ్యక్ష అది 39% పడిపోయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇంటర్ విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకి ఏకంగా గతంలో స్కూల్ కిట్ అంటే టెక్స్ట్ బుక్స్ ఇవ్వకుండా చేశారు అధ్యక్ష. మిడ్ డే మీల్స్ కూడా మూసేశారు. కంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా అది వైండప్ చేశారు. స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా వైండప్ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా హై స్కూల్ ప్లస్ అన్న పేరుతో 504 హై స్కూల్స్ అప్గ్రేడ్ చేశారు. కానీ అక్కడ కావాల్సిన
మెటీరియల్ కానీ ల్యాబ్స్ కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేకుండా చేశారు అధ్యక్ష. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉపాధ్యాయులు లేరు, ఎక్స్పర్ట్స్ లేరు. సో ఇలాంటి అనాలోచిత వల్ల ఎంత దెబ్బతింటున్నాం ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి అధ్యక్ష. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం, దానికి 110 కోట్ల రూపాయలు కేటాయించాం. స్కూల్ కిడ్స్కి ప్రత్యేకంగా ఇది ఒట్టి ఇంటర్ విద్యార్థులకి స్కూల్ కిడ్స్కి ఒక 32 కోట్ల రూపాయలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ జూనియర్ కళాశాల వర్కింగ్ అవర్స్ కూడా 9 to 5 చేస్తాం జరిగింది అధ్యక్ష. కరికులం కూడా అధ్యక్ష అందరితో మాట్లాడి రివైజ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. కరికులంను కూడా దాదాపు ఒక దశాబ్దం తర్వాత మనం మెరుగుపరిచాం అధ్యక్ష. అంతేకాకుండా రెగ్యులర్గా ఇంటర్నల్ ఎగ్జామ్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ పైన ప్రాక్టీస్ కూడా చేపిస్తాం జరిగింది అధ్యక్ష.